బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో పేషెంట్పై అత్యాచారం చేశారు ఒకరు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన ఆ బాధితురాలని ఎమర్జెన్సీ వార్డులో ఉన్నప్పుడు చికిత్స పొందుతున్న సమయంలో ఒక దుండగుడు అక్కడున్న ఒక ల్యాబ్ టెక్నీషియన్ మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు. కరీంనగర్లోని దీపిక ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది నిందితుడు దృశ్యాలు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే ప్రస్తుతానికైతే ఆ ల్యాబ్ టెక్నీషియన్ దీక్షిత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే మొత్తం మీదైతే ఆసుపత్రికి అనారోగ్య పాలై ఒక అమ్మాయి ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు ఆమెకి మత్తు మందు ఇచ్చాడు ఆ ల్యాబ్ టెక్నీషియన్. ఏదైతే సర్జరీస్ చేసే ముందు ఇచ్చే మత్తు మందు ఉంటుందో ఆ మత్తు మందుని ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆ అమ్మాయి ఉన్న బెడ్ దగ్గర ఏదైతే అదే ఐసీయూలోనే ఆమెపై లైంగిక దాడి చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే ఒక్కసారిగా హెల్త్ సెక్టార్ని షేక్ చేస్తుంది ఈ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా చాలామంది దైవ సమానులుగా భావిస్తుంటారు డాక్టర్లను కానీ ఆసుపత్రులను కానీ. అలాంటి ప్లేస్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక్కసారి కరీంనగర్కి సంబంధించిన దీపిక హాస్పిటల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే సర్జరీస్ అప్పుడు ఆ మత్తు మందుని ఏదైతే అనెస్థీషియా ఇస్తాడో అతనే ఈ అమ్మాయిని టార్గెట్ చేసి మరీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు పోలీసులు ఏమంటున్నారు ఒక్కసారి పోలీసుల మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. నిన్న కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లిమిట్లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టిమ్తో రేప్ జరిగింది. ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టీం అక్కడ వెళ్ళి సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. Then accused who is a operation theatre technician in the same hospital. He came in the early morning hours and he injected some medicine, and because of which the victim became unconscious. Unconscious aina tarvata he has committed sexual assault. Itla allegation and complaint is there. Mane complaint vachina tarvata అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము అండ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసాము. దీంట్లో ఇట్ వాజ్ విజిబుల్ దట్ అక్యూజ్డ్ వెంట్ అండ్ హీ క్లోజ్ ద కర్టన్స్ అండ్ దెన్ వాట్ హ్యాపన్డ్ ఇన్ సైడ్ స్టిల్ వీఆర్ వెరిఫైయింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు దిస్ కేస్ వీఆర్ కలెక్టింగ్. మీన్ వైల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిమ్ హ్యాస్ బిన్ డన్ అండ్ ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ కమెంట్ ఆన్ ద medical side evidence also. ఇప్పటివరకు victim has been given proper treatment and counseling has been done. Accused కి ఇంకా మేము డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ దీని రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్యూజ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది అండర్ సెక్షన్ 64 BNS which is section of rape, and police is in the process of collection of evidence with related to commission of this offense. Thank you. మొత్తానికైతే టైఫాయిడ్ వచ్చి కరీంనగర్లోని దీపిక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి తెల్లవారుజామున ఆ సమయంలో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ల్యాబ్ టెక్నీషియను అతను ఈమె బెడ్ దగ్గరికి వెళ్ళి ఈమెకు ఒక సెడేషన్ అంటే ఒక మత్తుబందు ఇచ్చి ఈమెని లైంగికంగా వేధించాడని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సంఘటన కరీంనగర్లోని దీపిక హాస్పిటల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చింది. కరీంనగర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చి అత్యవసర చికిత్స తీసుకుంటున్నటువంటి సమయంలో దక్షిణామూర్తి అనేటువంటి కాంపౌండర్ ఆయన మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మహిళ బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందినటువంటి దక్షిణామూర్తి అనేటువంటి కాంపౌండర్ గత కొంతకాలం నుంచి స్థానికంగా కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి ఆసుపత్రిలోనే పనిచేస్తున్నాడు. దీనిలో భాగంగా తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బంధువులు అవుట్ సైడ్ ఉన్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత ఆ బలహీనమైనటువంటి గొంతుతో ఆమె వారి బంధువులకి సమాచారం అందించింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారి విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఇది మాత్రం కలకలం రేపుతుంది.
ట్రీట్మెంట్ కొరకు వచ్చినటువంటి మహిళ మీద, అది ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం ఏంది? ఖచ్చితంగా ఆసుపత్రిని సీజ్ చేయాలి, కఠినంగా నిందితుడిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి స్థానిక సిపిఎం నేతలు ఉన్నారు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి వాసు గారు? ఇట్లాంటి ఘటన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొరకు వచ్చినటువంటి ఓ మహిళకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటే ఇది బయటకు వచ్చినటువంటి ఇష్యూ, బయటకు రాని ఇంకెన్నో ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? ధైర్యంగా తన పైన జరిగినటువంటి లైంగిక దాడికి సంబంధించింది ఆ మహిళ చెప్పుకోవడంతోనే ఇది బయటకు వచ్చింది. కానీ ఇట్లా బయటికి రాని కేసులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనేకం జరుగుతున్నాయి, బహిరంగ రహస్యమే. కానీ ఎక్కడనో రోడ్డు పైననో నిర్మానుష్య ప్రాంతాలనో ఇట్లాంటివి జరగవచ్చు. కానీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎప్పుడో నిరంతరం నిఘా పర్యవేక్షణలో ఉండి సీసీ కెమెరాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది. మరి వీళ్ళందరూ కాదని చెప్పేసి పోయి అఘాయిత్యం చేయడం అంటే సభ్య సమాజానికే ఇది తలవంపు. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులు కంటి తుడుపు చర్యలు తీసుకోకుండా ఈ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అసలు మహిళ ధైర్యంగా హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడు రేపు ప్రశ్నలే ఉదయిస్తాయి. అసలు ఒక సామాన్య మహిళ ఒక హాస్పిటల్కి పోవాలంటే భయపడిపోయే పరిస్థితి కూడా రేపు భవిష్యత్తులో రాబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి తెరదించాల్సినటువంటి అవసరం ఆరోగ్య ఏదైతే శాఖ పైన కూడా ఉంది. ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ జిల్లాలో నిమ్మకు నేతలు వ్యవహరిస్తూ ఉంది. ప్రైవేటు హాస్పిటల్ల దోపిడీకి చేయూతనిచ్చే విధంగా వాళ్ళ కార్యక్రమాలు ఉంటున్నాయి తప్ప ఇట్లాంటి హాస్పిటల్ మీద ఒక అజమాయిషీకి సంబంధించింది చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఆ మహిళకు సరైన న్యాయం జరిగే విధంగా ఆ హాస్పిటల్ ఏదైతే దీపిక హాస్పిటల్ అని చెప్పి చెప్తా ఉన్నారు, ఆ హాస్పిటల్ సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ హాస్పిటల్ మీదనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లో ఉన్నటువంటి దీపిక అనే ప్రైవేట్ హాస్పిటల్ని ఖచ్చితంగా సీజ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నేతలు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సిపిఐ సీనియర్ నేత ఉన్నారు. రాజు, చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈ ఘటన చాలా అవమానకరంగా భావిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? కరీంనగర్ నగరంలోని దీపిక హాస్పిటల్లో అనారోగ్యంతో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక యువతి ట్రీట్మెంట్ కోసం వస్తే అందులో పనిచేసేటువంటి దక్షిణమూర్తి అనేటటువంటి టెక్నీషియన్ ఆమెకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి సంఘటనలు బయటికి రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రకంగా రావడం వల్ల అసలు మహిళలు ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులకు పోదామంటేనే జంకేటువంటి దుస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ యొక్క వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. అసలు టెక్నీషియన్స్ సరైనటువంటి విద్యాబోధన చేయనటువంటి వాళ్ళను అందులో ఉద్యోగాలు పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉన్నా కానీ పట్టించుకునేటువంటి నాదులు లేడు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా క్రిమినల్ కేసుతో పాటు ఆ యొక్క ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే సీజ్ చేసి మళ్ళీ రెండో రోజే తెరవడం కాదు. సీజ్ అంటే మొత్తానికి సీజ్ చేస్తేనే దాని యొక్క పరిష్కారం జరుగుతుంది. అదేవిధంగా వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా పూర్తి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ జరిపించి వారే స్వయంగా ఒక మహిళకు జరిగిన అన్యాయం ఆమె చెప్పుకుంటేనే ఈరోజు మనందరికీ తెలిసింది. చెప్పుకోకపోతే అది అసలు ఎవరికి తెలియనటువంటి దుస్థితి. అంటే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు మన కరీంనగర్ నగరంలో జరుగుతున్నాయంటే అఘాయిత్యాలకు చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి. దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ యొక్క మన ఆసుపత్రి పైన కూడా సీజ్ చేయాలి. దీనికి తోడు ఎంతటి వారైనా దీంట్లో వారి యజమాన్యంపై కూడా కేసులు పెడితేనే ఇంకొక యజమాన్యాన్ని కూడా భయం ఉంటుంది. పని పెట్టుకునేవాడు కూడా ఎటువంటి వాడో క్యారెక్టర్ లేనిటువంటి వ్యక్తులను ఆ యొక్క పనిలో పెట్టుకోవడం ద్వారా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి ఘటన. దీన్ని ప్రతి ఒక్కరూ మానవతావాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.